బాబురెడ్డి గారు స్టార్ట్ కెమెరా యాక్షన్. సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. ఇంకా వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్. ఏమాయ్ మళ్ళీ ఎక్కడికి? ఎవరు బావా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు బావా? చాలా బాగుంది. మాసు ఊర మాసులు కాదు సార్, అవి క్లాస్ టచ్ మాసెస్ అండి. ఊర ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప మీరు. అసలుడే గాని మహానుభావుడు. నా బెడ్ బాయిల్ అయిపోయింది. ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సామా నువ్వేం చెప్తావు? ఎంత బాగా పోయాడు బంగారం. మనల్ని నవ్వరేంటి సార్? అదేదో పని చూస్తున్నానో రానే నవ్వుదాం. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా? వాడు ప్రేమగా చూస్తున్నాడు, ఏ చేద్దాం చూస్తున్నాడు, ఎప్పటికీ అర్థం కాదు. యూత్ అందరికి ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఒకటే మాట, కల్ట్ బొమ్మ ఇచ్చాం. సూపర్, అదిరింది. సూపర్ హిట్ అన్న. పోలికాక సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం. 100 డేస్ పక్కా. సినిమా సూపర్ సార్, 200 డేస్. వా అన్నా, వా వా అన్నా. అయ్యో బాబోయ్, సూపర్ సార్, అదరగొట్టేశారు. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. అయిపోయింది అంతే. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు చెప్పుదామే సార్ 3 సార్లు చూసినా సార్ మీ సినిమా 3 టైమ్స్. 3 సార్లు కాకపోతే 30 సార్లు చూసుకోరా, నాకేం చెప్తున్నారా? ఎట్లుందిరా? ఎట్లా చెప్పాలో తెలుస్తలేదానా? ఏంది అంత మంచిగా ఉందానా? పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. మాకు నచ్చిందండి, మాకు నచ్చింది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బాగుంటుంది భయ్యా. ఏమవుతుంది? ఈ సినిమాని టికెట్ లేకుండా ఫ్రీగా షో చూపించిన జనం థియేటర్కి రారని ఒక అంచనా. ఈ సినిమా చూసి సినిమాని ఎలా తీయకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఈ నాయకి సినిమాని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్సుల్లో పెట్టే అవకాశం ఉంది.
పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇదే అవి రిలీజ్ కావులే, అవి వదిలేసి. సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. సాయంత్రం ఏం జరిగినా ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. నా కెరియర్లో నేను చూసిన బెస్ట్ క్రికెటర్వి నువ్వే. దట్ ఇంక్లూడ్స్ ప్రెసెంట్ ఇండియన్ క్రికెట్ టీమ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే